ఓం సర్వణభవాయ నమః. ఆడి కృత్తిక. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మనల్ని అనుగ్రహించడానికి మరొక విశేషమైన రోజుగా చెప్పబడుతుంది. అసలు ఆడి కృత్తిక అంటే ఏమిటంటే, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వాలి కాబట్టి పరమేశ్వరుడు ఈ కృత్తికలు ఎవరైతే ఉన్నారో స్వామివారికి పాలు ఇచ్చి పోషించమని ఆజ్ఞ వేశారు. అయితే ఈ స్వామివారు ఈ కృత్తికల పాలు ఇచ్చి పెంచారు కాబట్టే స్వామివారు వాళ్ళని అనుగ్రహించడానికి కార్తికేయుడు అనే పేరుతోని విరాజిల్లుతున్నారు. అయితే మనకి సంవత్సరానికి 12 కృత్తికా నక్షత్రములు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో స్వామివారు ఈ కృత్తికలకు ఇచ్చిన వరం ఏమిటి అంటే, ఎవరైతే కృత్తికా నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తున్నారో, అంటే నన్ను పూజిస్తున్నారో, వాళ్లకు విశేషంగా నా అనుగ్రహం ఉంటుంది అని స్వామివారు ఆ కృత్తికలకు వరం ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం విశేషమే. అయితే సంవత్సరంలోని మరింత విశేషమైన కృత్తికా నక్షత్రములు 2 నెలల్లో వస్తాయి. అది ఒకటి కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రము, రెండవది ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రము. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రాన్ని ఆడి కృత్తిక అంటారు. అయితే ఈ ఆడి కృత్తిక రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరాధించేవారు, అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే, ఈ సంవత్సరం మనకు 7/8/2026 శుక్రవారం నాడు ఈ కృత్తికా నక్షత్రం వస్తుంది ఆషాఢ మాసంలో. అయితే స్వామివారిని ఆరాధించాలి అనుకునే వాళ్ళు ముందు రోజునే ఇల్లు అది శుభ్రం చేసేసుకొని స్వామివారి పూజకు అవసరమైనటువంటి పళ్ళు, కాయలు, పువ్వులు సామాగ్రిని తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి. మరుసటి రోజు సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తలస్నానం చేసి స్వామివారి చిత్రపటం అయితే చిత్రపటము, మూర్తి అంటే విగ్రహం ఉంటే విగ్రహానికి శుభ్రం చేసుకొని స్వామివారి నిండుగా అలంకరించుకొని షట్కోణ దీపము అంటారు. అంటే 6 కోణాలతోని ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలోని పసుపుతో అలంకరణ చేసి, కుదిరితే 6 నెయ్యి దీపాలు పెట్టండి. లేదంటే ఆ షట్కోణ ముగ్గు మధ్యలోని ఒక నెయ్యి దీపమానే పెట్టి స్వామివారికి మీకు చదవగలిగితే స్వామివారి అష్టోత్తరము, లేదంటే స్వామివారికి సంబంధించిన ఏవైనా శ్లోకములు చదువుకోండి. ఏమీ చదువుకోవడం రాని వారు ఓం సర్వణభవాయ నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం సన్ముఖాయ నమః ఏదో ఒక నామాన్ని 108 సార్లు జపం చేసుకోండి. ఈ జపం చేస్తూ ఒక్కొక్క నామాన్ని పలుకుతూ స్వామివారికి విడి పువ్వులు అంటే చాలా ఇష్టము. అందులోని ఎర్ర గన్నేరు కానీ ఎర్ర మందారం కానీ తీసుకోండి. దొరకని పక్షంలో ఏ విడి పువ్వులు దొరికితే ఆ విడి పువ్వులతోని స్వామివారి నామం ఒక్కొక్కటి చెబుతూ స్వామివారికి అర్చన చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఏమి పెట్టాలి అంటే, దొరికితే ఆవు పాలు, అందులో కొంచెం పటిక బెల్లం కలిపి కొంచెం యాలక పొడి వేసి స్వామివారికి నివేదన చేయండి. లేదంటే పాయసం నివేదన చేయొచ్చు. లేదంటే ఏదైనా తీపి పదార్థము, అంటే కొట్లో కొనుక్కొచ్చినవి కాదు, మనం స్వయంగా తయారు చేసినవి, అంటే చక్కెర పొంగలి గాని పాయసము గాని ఏమీ లేంచో కొంచెం పాలు పటిక బెల్లమైన నైవేద్యం పెట్టండి. అదేవిధంగా స్వామివారికి బాగా ఇష్టమైనది ఏంటంటే తాంబూలం ఒకటి సమర్పించండి. అదేవిధంగా స్వామివారికి బాగా ఇష్టమైనది ఏంటంటే కావడి సేవ. కావడి అంటే స్వామివారికి అభిషేకానికి సంబంధించిన పాలు గాని, తేనె గాని, గంధము గాని, విభూది గాని కావిడితో ఒక చెంబు 2 చెంబులతోనో ఒక చెంబుతోనో కావిడి కట్టి భుజం మీద తీసుకెళ్లి స్వామివారి అభిషేకానికి ఇస్తే అతను చాలా సంతోషిస్తారు. అనుగ్రహం త్వరగా ఉంటుంది స్వామివారిది. అయితే
మీకు అవకాశం ఉంటే, ఆరోగ్యం బాగుంటే ఉదయం అంతా ఉపవాసం చేసి స్వామివారికి ఆ కావిడి సేవ చెయ్యండి. లేదంటే మా ఊర్లో స్వామివారికి అభిషేకాలు అవి చెయ్యరు, అవకాశం లేదంటే కనీసము స్వామివారి అర్చనకు పువ్వులు తీసుకెళ్ళి ఇవ్వండి, లేదంటే పళ్ళు ఫలాలు తాంబూలానికి తీసుకెళ్ళి ఇవ్వండి. కుదిరినంత వరకు, వీలైనంత వరకు అభిషేక ద్రవ్యాలు స్వామివారికి సమర్పించండి. లేదంటే మా ఊర్లో అభిషేకానికి అవకాశం లేదు, కుదరదు అంటే మీకు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే, మీకు ఏ పూజ చేసుకోవడం కుదరకపోతే, ఇంట్లో పూజ చేసుకోవడం కూడా కుదరకపోతే వీలు చేసుకొని ఆ రోజు ఆ దేవాలయానికి, స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఒక్కసేపు కూర్చొని మనస్ఫూర్తిగా, వేరే ఆలోచనలు లేకుండా, వేరే వాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా స్వామివారికి మీ కష్టమైతే కష్టము, ఏ బాధ ఉంటే ఆ బాధలు, ఏవుంటే అవి చెప్పుకోవడం వల్ల స్వామివారు వెంటనే అనుగ్రహిస్తారు. అంటే స్వామివారు వరం ఇచ్చారు, ఎవరైతే కృత్తికా నక్షత్రం రోజు నన్ను ఆరాధిస్తారో వాళ్ళని నేను త్వరగా అనుగ్రహిస్తాను అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ కృత్తికా నక్షత్రం రోజు, అందులోనూ వచ్చే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం చాలా విశేషమైనది. కాబట్టి ఎవరు కూడాను వదులుకోవద్దు. ఓం శరవణ భవాయ నమః.